అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మస్తాన్వి ఎక్కడనో రెడీ అవుతున్నావు అని అంటారా? అవునండి, ఇంకా మీకు ఈ పాటికి అర్థంగానే అయిపోయి ఉంటుంది వీడియో ఏంటి అన్నది. ఇంకా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మేమైతే ఎగ్జిబిషన్కి పార్కుకి అయితే వెళ్ళాలి అని బయలుదేరేసామండి, వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలైతే ఎన్ని రోజుల మించినో అసలు వెళ్ళాలినని ఇదిగో ఫస్ట్ అయితే పార్కుకి అయితే వచ్చేసినాము. ఎందుకంటే ఎగ్జిబిషన్ 6 గంటలకంట. 6 గంటల వరకు అక్కడ ఎందుకులే వెయిట్ చేసేది అని పార్కుకి అయితే వచ్చినాము. ఇదేం పార్క్ అమ్మ తల్లి, ఏమీ లేవు చెట్లు తప్ప అని అంటారా? చిన్నపిల్లల కోసం అండి, అలానే వాకింగ్ చేసే వాళ్ళకు. ఇదొక ఆ ఏరియాలో చుట్టుపక్కల బాగా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళకి తినిపించడము, స్నాక్స్ ఏదైనా ఇలా ఆడిపించుకోవడము చేస్తారు. ఇంకా సర్లే పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారు కదా అని మేము అయితే ఇక్కడికైతే వచ్చేసినాము. ముందైతే బాగుండిందండి, 2 years బ్యాక్ అంతా బాగున్నాయి ఇవంతా. ఇంకా ఎవరో పిల్లోళ్ళు ఉంటారు కదా, పెద్ద పిల్లోళ్ళు కొంచెం, వాళ్ళు ఇంచేసినారంట. ఇంకా పిల్లలైతే కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా ఆడుకొని లేనైతే మేమైతే ఓ పక్కన అయితే కూర్చుండేసినాము, మా అక్క నేను. మా అక్క అంటావు, మీ అక్క ఏది అంటారా? అదిగో చూడండి అక్కడ కూర్చోంది, మా ఆడపడుచండి, మా చిన్న ఆడపడుచు. తనకి పిల్లలు అంటే చాలా ఇష్టము. ఇంకా పిల్లలు అడిగినవి ఏదైనా కానీ తీసిస్తుంది. వాళ్ళకి అస్సలు అంత బాగా చూసుకుంటారు వాళ్ళైతే. ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేస్తున్నామండి. ఇదిగో చూడండి, ఇంకా మా అత్త వస్తే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, మా అత్త ఊరి నుంచి వస్తే వెళ్ళాలి అని వాళ్ళైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశారో. కానీ వాళ్ళ అత్త రాగానే కొంచెం కాలు తగలడం వల్ల అందుకోసం అనేసి లేట్ చేశాము. ఇంకా కొంచెం తనకి కాలు నొప్పి తగ్గింది అన్న తర్వాత ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. ఇంకా చూడండి వచ్చేసినాం, టికెట్ కానీ తీసుకొని లోపలికైతే వచ్చేసినాము. ఇంక ఇవంతా మా పిల్లల సంతోషం ఇంత అంతా కాదండి. ఇంక ఇక్కడైతే అంగిళ్ళు ఉన్నాయి, కిడ్స్కి సంబంధించిన అంగిళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా అలాగే ఇవన్నీ చూస్తున్నారు మా పిల్లలైతే. ఇంకా సర్లే నాన్న ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందాము, ఇప్పుడు అవన్నీ ఎవరు వెనకంటే తీసుకొని వెళ్ళాలి అని అన్నాము. ఇంక ఇక్కడైతే చూడండి, ఇంకా గేమ్స్ అంతా ఇవంతా ఉన్నాయి. ఇంకా అందులో తిరగాలి అన్నారు పిల్లలైతే. ఇంకా మా అక్క అయితే నువ్వు వెళ్ళు వాళ్ళతో పాటి అనింది. నేను వెళ్ళను లెక్క, ఊరికే ఎందుకు అని అన్నాను. ఫస్ట్ అయితే ఏమన్నా తినండి అని అనేసరికి ఇంకా పిల్లలైతే అక్కడ ఉల్లగడ్డ కాలుస్తున్నారే అవి అయితే తినాలి అన్నారు. చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఉరుసులో తినిపించాడు మా ఆయన అయితే. అక్కడ చాలా బాగున్నాయి, ఇక్కడ అంత టేస్ట్ అయితే లేవు. ఇంకా అవి తినేసి ట్రైన్ అయితే తిరుగుతాము అన్నారు. ఇంకా నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళనమ్మా, 100 రూపాయలు టికెట్టు, ఆ 100 రూపాయలకు పిల్లలు ఏదో ఒకటి తీసుకొని తింటారులే, తీద్దాము అన్నాను. ఇంకా వాళ్ళైతే తిరిగేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఆనందం చూస్తే చాలా అనిపిస్తుంది మనకైతే. అంత బాగా అట్లా తిరుగుతుంటే అంత ఆనందంగా ఉండదు వాళ్ళకైతే. ఇంకా అదే అక్కడ తిరగడం అయితే అయిపోయింది. ఇదేదో అంట నాకు తెలీదు, ఇంక ఇక్కడ తిరగాలి అన్నారు. ఇంకా అక్కడ అయితే తిరిగేసినారు. మళ్ళీ ఇంకొక చాటికి చిన్న పిల్లలది ఇక్కడైతే ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఇంకా అయిపోయిందండి. ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా కావాల్సినవి అయితే ఇచ్చేసింది వాళ్ళ అత్త, జడ బ్యాండ్స్ అవన్నీ తీసుకోమనింది. ఇంక ఇవైతే చూస్తున్నాము. ఇంక ఇవి తీసుకొని ఇంటికైతే బయలుదేరడమేనండి. ఇంకా మా వీడియో నచ్చింటే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకొంతమంది చూడగలుగుతారు వీడియో. సరే అండి, బాయ్ అండి అందరికీ. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి అందరికీ. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.